అంటే ఒక లిక్కర్ బేవరేజెస్ నుంచి తయారయ్యి డిపోకి వచ్చి లిక్కర్ డిపోకి మా ప్రభుత్వ డిపోకి వచ్చి అక్కడ నెంబరింగ్ వేసుకొని అన్ని చేసి షాప్ వచ్చి విక్రయిస్తారు. అంటే అది డ్యూటీ పే నెంబర్, డ్యూటీ పే చేసి చేస్తారు. ఇక్కడ ఏం జరిగిందంటే ముఖ్యమంత్రి గారు చెప్పారు కొన్ని షాపుల్లో కూడా ఆధారాలు కూడా దొరికాయని చెప్పారు. ఏంటంటే డైరెక్ట్ గా వీళ్ళు సప్లై చైన్ మొత్తం ఈ చేతులు పెట్టున్నారు వైసీపీ ప్రభుత్వం. ఫస్ట్ నుంచి కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా పురంధేశ్వరి నియమించిన తర్వాత ఆవిడ తీసుకున్నది కూడా మద్యం గురించే, వెళ్ళడం షాపులు తీసుకురావడం, ఆ మధ్యాహ్నం తీసుకురావడం. ఫస్ట్ నుంచి కూడా బీజేపీ నాయకులు దీని మీదే ఫోకస్ పెట్టున్నారు. ఒక ఆరోపణ చేస్తున్నారు ఎన్డీఏ కూటమి తరపు నుంచి, అది కూడా బీజేపీ నేతలు చేస్తున్నప్పుడు దానికి ఎంతో కొంత శానిటీ అయితే ఉండాలి కదా. ఏం జరుగుతుంది, అది కూడా 2 లక్షల కోట్లు దాంట్లో జరిగింది, అందరూ వెళ్ళిపోతారు, జైల్లే ఖాళీలు ఉండవు, ఈ కామెంట్స్ అంతా మనం వినున్నాం. అదే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ రాష్ట్ర ప్రభుత్వం విచారణకి సిఐడి విచారణకి ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారి సభలో చెప్పారు. ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు సప్లై చైన్ మొత్తం వాళ్ళ గుప్పిట్లో పెట్టుకుని నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ ని షాపుల్లో పెట్టి అమ్మి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యానుఫాక్చరింగ్ తయారీలు 20 రూపాయలు తయారవుతుందండి, దానికి 100 రూపాయలు ట్యాక్స్ చేస్తున్నారు. ఆ 100 రూపాయలు 120 రూపాయలు షాపుల్లో అమ్ముతున్నారు. అది జరుగుతుంది, అది చట్టబద్ధంగా. నాన్ డ్యూటీ పేడ్ అంటే 20 రూపాయలు కొన్ని తీసుకొచ్చి షాప్ లో పెట్టేసి అమ్మేసి 120 రూపాయలు కానీ ఆ 120 లోపల చేసుకుంటాం అన్నది ఘోరమైనటువంటి ఇదో పెద్ద కుంభకోణం అవుతుంది. ముఖ్యమంత్రి గారు చెప్పారు దాని మీద విచారణకు ఆదేశిస్తామని చెప్పి. తప్పనిసరిగా ఇది గనక బయట పడితే, ఆదాయాలు బయట పెడితే అన్నట్టుగా ఎన్నో వేల కోట్లు లక్షల కోట్లు ఎన్ని కుంభకోణం అయిందో అప్పుడు లెక్కల ఆధారపడి ఇది పెద్ద కుంభకోణం అవుతుంది. ఇది ఇలా ఎప్పుడు ఎక్కడ జరగలేదు నాకు తెలిసి స్వతంత్ర భారతదేశంలో ఈ విధంగా సప్లై చైన్ మొత్తం. కామెంట్ కూడా చేశారు 2029లో మళ్ళీ వైసీపీ నాయకులు అధికారంలోకి వస్తుందంటే వైసీపీ మేమేమన్నా ఎన్డీఏ కుటుంబ నేతలు ఇక్కడ ఏ విధంగా కూర్చున్నారు, ఏ విధంగా ఉన్నారు, చేతులు కట్టు కూర్చున్నామా అని ఒక కామెంట్ చేస్తున్నారు. అంటే 2029 గురించి కూడా ఇప్పుడే కామెంట్స్ వినిపిస్తున్నాయా? మీరు అధికారంలోకి వచ్చే ఇంకా పూర్తిగా 2 నెలలు పూర్తి కాలేదు సమయం. నెక్స్ట్ ఎలక్షన్ గురించి, నెక్స్ట్ ఎన్నికల ఫలితాల గురించి అంటే ప్రశ్న అడిగితే సమాధానం చెప్పకుండా పాత్రికేయులు ప్రశ్న అడిగారు అనుకోండి 2029లో మీరు వస్తారనుకుంటారు, అంతే లేదండి మేము ఓడిపోతాం అనుకుంటున్నామండి, అసలు మా వల్ల కాదండి అని చెప్పి అంటారండి. 2029 గురించి 5 సంవత్సరాల పాలన చూసి ప్రజలు తీర్పిస్తారని చెప్తే అది కొంచెం బాగుంటుంది. కానీ లేదంటే గత అధికార పార్టీ ఏ విధంగా అయితే వై నాట్ 175 ప్రతిపక్షం లేకుండానే చేస్తామనే కామెంట్స్ ఇప్పుడు బీజేపీ నేతల నుంచి వింటుంటే ప్రజలకు అదే విధంగా ఒక అభిప్రాయం అయితే రాదా?